ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గౌహతి కోల్కతా వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలపైకి ఎక్కనుంది. ముంబై నుంచి అహ్మదాబాద్ కారిడార్లో బుల్లెట్ ట్రైన్ నడవనుంది. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ దూసుకెళ్లనుంది. నిన్ననే 180 కిలోమీటర్ల స్పీడ్తో వందే భారత్ స్లీపర్ ట్రైన్ పరీక్ష విజయవంతమైంది. త్వరలో ఈ ట్రైన్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల మధ్య 508 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 గంటల్లో పూర్తి చేయడానికి ఈ ప్రాజెక్టును రూపొందించారు. కాగా 2015 సెప్టెంబర్ 14న ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని షింజో అబెలు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. ప్రాజెక్టు మొత్తం వ్యయం 1.08 లక్షల కోట్ల రూపాయలు. డిజైన్ స్పీడు గంటకు 350 కిలోమీటర్లు కాగా ఆపరేటింగ్ స్పీడ్ గంటకు 320 కిలోమీటర్లు ఉంటుంది. ఆధునిక డిజైన్, మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్ను అధునాతన వసతులతో 12 స్టేషన్లు నిర్మిస్తున్నారు. సబర్మతిలో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్ను భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికీ ప్రతి కార్యకర్త, ప్రతి మద్దతుదారుడు ఈ లక్ష్య సాధనకే కట్టుబడి పనిచేస్తున్నారని చెప్పారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన కార్యకర్తలకు ఆమె నివాళులర్పించారు. అసంఖ్యాక ప్రజలు ప్రేమ, ఆశీర్వాదాలే పార్టీకి రక్షగా నిలుస్తాయన్నారు. ప్రజల మద్దతే తమకు జీవనాధారమని, దేశంలోని ప్రతి వ్యక్తి కోసం జరిగే పోరాటంలో వెనుకడుగు వేసేదే లేదని బెనర్జీ స్పష్టం చేశారు. మేం ఏ దుష్ట శక్తులకు తల వంచబోమని, అన్ని రకాల పగ ప్రతీకారాలను పక్కన పెట్టి సామాన్య ప్రజల కోసం జీవితాంతం పోరాటం కొనసాగిస్తామని మమత ప్రకటించారు.